పగలు రెస్టారెంట్, రాత్రి బారు. ఇదెక్కడో కాదు, అత్యంత పవిత్రమైన మన తిరుపతిలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి క్షేత్రంలో రెస్టారెంట్ పేరుతో లైసెన్స్ తీసుకొని రాత్రి 7 గంటల నుంచి మిడ్ నైట్ 12 గంటల వరకు డీజే పాటలు, డిస్కో లైట్స్, మద్యం, మాంసం, డ్యాన్సులతో ఈ పబ్బు నిర్వహిస్తున్నారు. మరొక విషయం ఏంటంటే ఈ పబ్బు చంద్రగిరి ఎమ్మెల్యే ఆఫీస్ కి కోతవేటు దూరంలో ఉండడమే గమనార్హం. అసలుకి క్షేత్రం అంటే దేవుడు నివసించే ప్రదేశం. అలాంటి అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఈ రోజు పబ్బులు నిర్వహించడం అనేది ఎంత బాధాకరమైన విషయం. తిరుపతి పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మికత మాత్రమే ఉండాలి, ఇలాంటి విష సంస్కృతి ఉండకూడదు. ఒక పక్క తిరుపతి క్షేత్రంలో అన్యమత ప్రచారాలు జరుగుతున్నాయి, మద్యం, మాంసం విక్రయాలు చేస్తున్నారు అనుకుంటే ఇప్పుడు ఈ పబ్బు నిర్వహణ చేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఇప్పుడు ఈ పబ్బు నిర్వహణ చేస్తూ పవిత్రమైన క్షేత్రాన్ని అపవిత్రం చేస్తున్నారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో పబ్బులకు అనుమతులు లేవని ప్రభుత్వమే ఆదేశాలు జారీ చేసింది. అలాంటి పవిత్రమైన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పుణ్యక్షేత్రంలో ఈ రోజు పబ్బు నిర్వహిస్తుంటే ప్రభుత్వ అధికారులు, టీటీడీ అధికారులు, అలాగే ఎక్సైజ్ అధికారులు నిద్రపోతున్నారనే చెప్పుకోవచ్చు. తిరుపతి క్షేత్రంలో 2 స్టార్ 3 స్టార్ రెస్టారెంట్లకు మాత్రమే పర్మిషన్స్ ఉన్నాయి. పబ్బులు నిర్వహించే 5 స్టార్ రెస్టారెంట్లకి ఎలాంటి పర్మిషన్స్ లేవు. అలాంటి నిబంధనలు ఉన్న తిరుపతి పుణ్యక్షేత్రంలో నిబంధనలను అతిక్రమించి పబ్బులు నిర్వహించడం అనేది క్షేత్రం పవిత్రతను, హిందువుల మనోభావాలను దెబ్బతీయటానికే. ఒక పక్క తిరుపతి క్షేత్రంలో మద్యం, మాంసం, మన్యమత ప్రచారాలు, ఇలాంటి విష సంస్కృతులు ఉండకూడదని ఉద్యమాలు చేస్తుంటే ఈ రోజు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి క్షేత్రంలో పబ్బు నిర్వహిస్తున్నారంటే అది కేవలం హిందువుల చేతగానితనమే. ఇప్పటికైనా హిందువులు నిద్ర మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైంది, లేదంటే రాబోయే కాలంలో మన తిరుమల తిరుపతి క్షేత్రాన్ని కోల్పోవాల్సి వస్తుంది అని ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నా. రోజుకి వేల మంది భక్తులు వచ్చే అత్యంత పవిత్రమైన తిరుపతి క్షేత్రంలో ఇలాంటి పాడు సంస్కృతిని తీసుకొచ్చిన వారిపై ప్రభుత్వ అధికారులు, టీటీడీ అధికారులు, అలాగే ఎక్సైజ్ అధికారులు కఠిన చర్యలు తీసుకొని పబ్బును నిర్వహిస్తున్న రెస్టారెంట్ ని సీజ్ చేయాలి. లేని పక్షంలో హిందువులు, హిందూ సంఘాలతో కలిసి మహా ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నాం. గత 2 వారాల నుంచి పవిత్రమైన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి క్షేత్రంలో పబ్బు నిర్వహిస్తుంటే ఎక్సైజ్ అధికారులు కావచ్చు, టీటీడీ అధికారులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు ఏం చేస్తున్నారని ఈ రోజు యావత్ హిందూ సమాజం తరపున మేము ప్రశ్నిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ.